కాంగ్రెస్ ఓ భారీ తెగింపు అనాలేమో. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి డైరెక్ట్‌గా అదేది దివాళా తీసిన రాష్ట్రం అని ప్రకటించుకోవడం. పొంగులేటొచ్చి ఇట్లాంటి నీతులు ఇట్లాంటి నిజం చెప్పాలి ప్రజలకని చెప్పామంటాం. ఇంకో పక్కన రేషన్ అంతమందికి ఎక్కడి నుంచి వస్తది? అనవసరంగా ఇస్తున్నాం అన్నటువంటిది మాట్లాడటం. అంటే ప్రజలకు మొన్నటిదాకా ఇచ్చిన హామీలని పక్కన పెట్టేశారా? తెలీదా అంతకుముందు ఇన్ని రేషన్ కార్డులు ఉన్నాయని? కొత్తగా నేర్చుకుంటున్నారా? డబ్బులు ఎంత ఖర్చు అవుతుందని తెలీదా? మరి అయినా సూపర్ గ్యారంటీలని 6 గ్యారంటీలని ఎట్లా ఇచ్చారు? రేషన్ కార్డు నువ్వు ఇవ్వకపోయినా పర్లా, ఉన్నది తెస్తే ఊరుకోడు. ఇవ్వకపోతే ఇవ్వలేదని తిట్టుకుంటాడు. ఇచ్చింది లాక్కుంటే తిట్టింది తిట్టకుండా తిడతాడు. అట్ ద సేమ్ టైం తెలియకుండా చేసావా? తెలియచేసావు. ఇంతకాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి తెలీదా ఏంటనేటటువంటిది? అందరికీ ఇల్లు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అదే సందర్భంలో అందరికీ ఇస్తానన్నటువంటి 1500 రూపాయల డబ్బులు 2,500 దాకా అన్నారు. అది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఇచ్చిన వాటితో సరిపుచ్చుకోండి, అదేమంటే సంక్షోభంలో ఉన్నాము అంటే ఊరుకుంటారా? ఇది ఏడాదిన్నర కాల అప్పుడే చేతులు ఎత్తేసారు. మరి 3.5 ఏళ్ల పాటు ప్రజల్ని ఎట్లాగా వీళ్ళు ఎంగేజ్ చేయగలుగుతారు? ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేయగలుగుతారు? ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టి చూడండి, కాంగ్రెస్ బతుకేంటో తేలిపోతుంది.